పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఒక్క నిమిషము ఆలోచించండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి, దేవుడు నా జీవితాన్ని ఎందుకు మార్చడం లేదు, నా కన్నీళ్లు ఎందుకు తుడవడం లేదు, నా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని ప్రార్థనలు చేస్తున్నారు కదా. కాని రోజు దేవుడు మీ హృదయాలను తడుతూ ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు. నీ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నావు, సరే, మరి నీలో మారు మనసు వచ్చిందా? అవును ప్రియులారా, మారు మనసు లేకుండా మార్పు లేదు. మార్పు లేని జీవితంలో దేవుని అద్భుతాలు జరగవు. ప్రభునందు ప్రేమైన నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన ఆత్మీయ యాత్రలో మరొక అద్భుతమైన సమయానికి మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్న కొత్త నిబంధన మహాధ్యానముకి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. అనుదిన జీవితపు అలసటల నుండి కాసేపు పక్కకు వచ్చి దేవుని జీవముగల వాక్యపు లోతుల్లోనికి ప్రయాణించడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు ఎంతో సంతోషం. ఈ సమయం మీ హృదయాలకు ఎంతో నెమ్మదిని, ఆత్మీయ ఉజ్జీవాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయం దేవుడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. నిన్నటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఓటములు, బాధలు ఈ రోజుతో ముగిసిపోబోతున్నాయి. ఈ సందేశము మీ హృదయాన్ని తాకి మిమ్మల్ని బలపరిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజును జయించడానికి మనమందరము కలిసి దృఢ విశ్వాసముతో ఈ 3 నమ్మకపు ప్రకటనలు చేద్దాం. నాతో పాటు ఈ వాక్యము వింటున్న మీరు కూడా కలిసి చెప్పండి. ఈరోజు దేవుడు నా పక్షాన ఉన్నాడు. నాకు ఏ కీడు జరగదు. నా పాత బలహీనతలు నన్ను ఎలవు. నేను క్రీస్తులో నూతన సృష్టిని. దేవుడు నా కన్నీళ్లను నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ రోజంతా నాకు దీవెనకరముగా ఉంటుంది. ఆమెన్. రండి ప్రియులారా, అందరము కళ్ళు మూసుకొని ఈ చిన్న ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సుందరమైన ఉదయకాలాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ రోజును మీ చేతుల్లో పెడుతున్నాం. మా హృదయాలను మీ వాక్యమనే అద్దములో చూసుకొని మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని నూతన పరచుమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాగ్దాన వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో బిగ్గరగా కేకలు వేస్తూ ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని. అవును ప్రియులారా, ఈ మాట వెనుక ఉన్న ఆత్మీయ మర్మాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని మనము లోతుగా అర్థము చేసుకోవాలి. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ప్రవక్త అయిన యెషయా ద్వారా 100 సంవత్సరాల క్రితమే ప్రవచింపబడిన బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయన అరణ్య నివాసి, ఒంటె రోమముల వస్త్రము ధరించి అడవితేనే మిడతలనే ఆహారముగా తీసుకుంటూ లోక భోగాలకు దూరముగా బ్రతికిన సత్య ప్రవక్త. రోమ సామ్రాజ్యపు క్రూరమైన పాలనలో, మత పెద్దల వేషధరణలో, పాపపు ఊబిలో మునిగిపోయిన ఇశ్రాయేలు ప్రజలకు మధ్య యోహాను వచ్చాడు. ప్రజలంతా రోమా దాస్యము నుండి విడుదలొచ్చే ఒక రాజకీయ నాయకుడి కోసము ఎదురుచూస్తున్నారు. కాని యోహాను వచ్చి, మీకు బయట బానిసత్వము కంటే లోపల ఉన్న పాప బానిసత్వము ప్రమాదకరము, దాని నుండి విడుదల కావాలనంటే మీకు మొదట కావలసింది మారు మనసు అని గర్జించాడు. అవును ప్రియులారా, గ్రీకు భాషలో మారు మనసు అనే పదానికి మెటనోయిమా అనర్థం. అంటే కేవలము బాధపడటము కాదు, నీ ఆలోచన
విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం. తప్పుడు మార్గములో వెళుతున్న నీవు 180 డిగ్రీలు వెనక్కు తిరిగి దేవుని వైపు ప్రయాణము ప్రారంభించడం. యోహాను కేవలము సామాన్య ప్రజలకే కాదు, అక్కడికి వచ్చిన పరిసయ్యులు, సద్దూకైలు అనే మత పెద్దలను చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని హెచ్చరించాడు. అంటే భక్తి అనేది పైపై వేషధరణ కాదు, అది హృదయ అంతరాల్లో నుండి వచ్చే నిజమైన మార్పు అని ఆనాడే యోహాను స్పష్టము చేశాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ చారిత్రక సత్యాన్ని ఈరోజు నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకో. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు? ఉద్యోగములో అభద్రతా భావమా? ఎంత కష్టపడినా ప్రమోషన్ రావడం లేదా? వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోయావా? భయంకరమైన నిరాశ, ఒంటరితనము నిన్ను నలిపేస్తున్నాయా? నీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు, సమాధానము లేని కుటుంబ పరిస్థితులతో నలిగిపోతున్నావా? వీటన్నిటి మధ్య నువ్వు మోకరించి, దేవా, నా పరిస్థితిని మార్చు, నా జీవితాన్ని మార్చు అని అడుగుతున్నావు. కాని దేవుడంటున్నాడు, ముందు నిన్ను నీవు మార్చుకో, నీ పరిస్థితులను నేను మారుస్తాను అని. అవును ప్రియులారా, మనం చాలాసార్లు ఎలా ఉంటామంటే, మన ప్రవర్తన మారదు, మన అలవాట్లు మారవు, మన కోపము మారదు, మన అబద్ధాలు మారవు, ఇతరుల మీద అసూయపడే గుణము మారదు. కాని దేవుడు మాత్రము మనల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటాం. అది అసాధ్యము ప్రియులారా. వేరు కుళ్ళిపోతే చెట్టుకు కాయలు కాయవు. హృదయము మారకపోతే జీవితంలో అద్భుతాలు జరగవు. ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఒక అడుగు మారు మనసు వైపు వేస్తే, దేవుడు 100 అడుగులు నీ ఆశీర్వాదం వైపు వేస్తాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ప్రాక్టికల్గా ఆలోచించు. నీ నోటి మాటలు మారుతున్నాయా? నీ ఫోన్ చూసే విధానము మారుతుందా? నీ భార్యతో లేదా నీ భర్తతో ప్రవర్తించే నీ తీరు మారుతుందా? ఒకవేళ నువ్వింకా పాత రోత పాపపు జీవితంతోనే ఉంటూ ఆదివారం మాత్రం బైబిల్ని పట్టుకుని చర్చికి వెళితే అది వేషధారణి అవుతుంది. నువ్వు లోపల మారినప్పుడు నీ బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. నువ్వు దేవుని వాక్యానికి లోబడి నీ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ ఉద్యోగములో దేవుడు నిన్నెచ్చిస్తాడు. ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను బయటపడేస్తాడు. ఆ ఒత్తిడి, నిరాశ చీకట్లను పారద్రోలి నీ జీవితంలో వెలుగు నింపుతాడు. ఒక్క విషయము గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఉన్నట్టుగానే ప్రేమిస్తాడు, కాని నువ్వున్నట్లుగానే ఉండిపోవాలని ఆయన కోరుకోడు. ఆయన నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ప్రియులారా, మన నిజ జీవితాల్లో చూసే ఒక గొప్ప సాక్ష్యము మీతో పంచుకుంటాను. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు రఘు. చాలా తెలివైనవాడు, మంచి చదువు చదివాడు. కాని తప్పుడు స్నేహాల వల్ల వ్యసనాలకు బానిసయ్యాడు. జూదము, తాగుడు, అబద్ధాలాడటము, ఇలా ప్రతిరోజు అలవాటు అతనికి అలవడింది. దీనివల్ల మంచి ఉద్యోగము ఊడిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులకు సమాధానము లేకుండా పోయింది. అప్పులు ఎక్కువైపోయాయి. సమాజంలో అతనికి ఎక్కడా గౌరవం లేదు. అందరూ అతన్ని చూసి, ఇక వీడి జీవితం ఇంతే, వీడెప్పటికీ మారడు, వీడొక పనికిరానివాడు అని ముద్రవేశారు. రఘు కూడా నిరాశలోకి వెళ్ళిపోయి చనిపోవాలని అనుకున్నాడు. ఆ సమయంలోనే ఒకరోజు ఉదయాన్నే ఒక దైవజనుని ద్వారా దేవుని వాక్యము అతని చెవిన పడింది. మారు మనసు లేకుండా మార్పు లేదు, నువ్వు మారితేనే నీ భవిష్యత్తు మారుతుంది అన్న ఆ మాటలు రఘు హృదయాన్ని బాణములా తాకాయి. అతను ఎవరిని నిందించలేదు, తన తండ్రిని నిందించలేదు, సమాజాన్ని నిందించలేదు, దేవుణ్ణి నిందించలేదు. తన మోకాళ్ళ మీద పడి కన్నీటితో, ప్రభువా, తప్పంతా నాదేనాయనా, నన్ను క్షమించు, ఈ రోజు నుండి నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నాకు మారు మనసు దయచేయి తండ్రి
అని ఏడ్చాడు. అవును, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ క్షణములో రఘు హృదయంలో మార్పు మొదలైంది. వ్యసనాలకు దూరమయ్యాడు. కష్టపడటము ప్రారంభించాడు. దేవుడు అతని మారు మనసును చూసి అతని జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడంటే, ఏ సమాజమైతే రఘును తృణీకరించిందో అదే సమాజం ముందు అతనికొక గొప్ప వ్యాపారాన్నిచ్చి వందల మందికి అన్నం పెట్టే స్థాయికి దేవుడతన్ని ఇచ్చించాడు. పాడైపోయిన అతని కుటుంబాన్ని దేవుడు మళ్ళీ కట్టాడు. ఈరోజు రఘు సాక్ష్యము మనకేం చెప్తుంది అనంటే, నువ్వు మారడానికి సిద్ధపడితే నిన్ను మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆమెన్. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఇంకా నీ పాత రోత జీవితంలోనే ఉండాలని ఆశపడకు. ఇప్పుడైనా కనీసము నమ్మకముతో, గొప్ప విశ్వాసముతో ఆయన ఆనుకొని జీవించేటటువంటి జీవితము కావాలని ఆయన పాద సన్నిధిలో అడుగుదాం. రండి ప్రియులారా, నమ్మకముతో, గొప్ప విశ్వాసముతో మనమందరము ఏక మనసుతో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మన కుడి చేతిని మన హృదయంపై ఉంచుకొని లేదా ఆకాశము వైపు మన రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు మీ హృదయాలను తాకబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడవైన యెహోవా తండ్రి, యేసు క్రీస్తు మహిమగల నామములో ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. నాయనా, ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీ ఆత్మతో తాకండి. తండ్రి, ఎవరైతే తమ పాపాలను, బలహీనతలను ఒప్పుకొని నిజమైన మారు మనసు కోసము తపన పడుతున్నారో వారందరికీ ఇప్పుడే మీ క్షమాపణ, నూతన హృదయమును అనుగ్రహించబడునుగాక. అయ్యా, నాత్మీయ కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులన్నిటినీ ఇప్పుడే యేసు నామములో గద్దిస్తున్నాను. వారి అప్పుల భారాలు తొలగిపోవునుగాక. వారి చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలను మీరు దీవించండి. వారి కుటుంబాలను పోషించడానికి కావలసిన సమృద్ధిని వారికి దయచేయండి. భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలతో, నొప్పులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో లయమైపోవునుగాక. తండ్రి, చదువుల కోసము, కుటుంబ పోషణ కోసము విదేశాలకు వెళ్లిన విద్యార్థులను, ఉద్యోగులను మీ రెక్కల కింద దాచండి. ఒంటరితనముతో బాధపడుతున్న వారికి తోడుగా ఉండండి. దేవస్థిరమైన ఉద్యోగాలు లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక అనేక మంది బాధపడుతూ ఉండగా ఈ దినము వారినందరినీ జ్ఞాపకము చేసుకుని స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు దయచేయమని వేడుకుంటున్నాం. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను, ఎండనక వాననక కష్టపడుతున్న దేశానికి వెన్నెముకైన రైతులను మీరు ప్రత్యేకంగా దీవించండి. నిరుద్యోగులైన ప్రతి యువతి యువకులకు ఈరోజు ఒక మంచి ఉద్యోగ ద్వారము తెరవబడును గాక. ప్రపంచంలో సమాధానం లేని చోట మీ శాంతిని, సమాధానాన్ని దయచేయండి. విడిపోయిన భార్య భర్తలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు ఇప్పుడే యేసు ప్రేమతో తిరిగి కట్టబడునుగాక. వివాహాలు కాక నిరీక్షిస్తున్న బిడ్డలకు యోగ్యమైన సంబంధాలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, రీతిగానే ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మరొక మారు మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉండగా, అయా, వారి ప్రతి ప్రార్థన, విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి ఈరోజు వారు చేయు ప్రయాణాలలో మీ దేవదూతల కావలి ఉంచండి. వారికి ఎదురయ్యే ప్రతి అపవాది శోధనలను, ఆటంకాలను, ప్రమాదాలను ఇప్పుడే యేసు నామములో బంధిస్తున్నాను. ఈ రోజంతా వారి హృదయాలలో మీ వాక్యమనే వెలుగు ప్రకాశించి మారు మనసు కలిగిన బిడ్డలుగా వారు జీవించుటకు మీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుండి మీ జీవితంలో పాత అధ్యాయము ముగిసిపోయింది. నూతన అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించాడు. గుర్తుపెట్టుకో, నువ్వు మారితే నీ తలరాత మారుతుంది. నీ తలరాత మారితే నీ చరిత్ర మారుతుంది. అందుకే ఈరోజు ఏ భయం లేకుండా పరిశుద్ధమైన హృదయంతో మీ అడుగు ముందుకు వేయండి. దేవుడు మీతోనే ఉన్నాడు. ప్రియులారా, ఈ సందేశము మిమ్మల్ని బలపరిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ఈరోజు వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే నిరాశలో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులు కనీసము 3 ఈ వీడియోను షేర్ చేసి వారి జీవితాల్లో దేవుని వాక్యం అనే వెలుగును నింపండి. ప్రియులారా, ఇంకా మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీకోసము ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, మన ప్రత్యేకమైన సిరీస్ నూతన నిబంధన మహాధ్యానములో భాగముగా రేపు ఉదయం మనం ఒక అత్యంత శక్తివంతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. లోకమంతా నిన్ను విడిచిపెట్టిన, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు శూన్యముగా మారిన, అపవాదిని సైతము భయపెట్టే ఒకే ఒక ప్రార్థన ఏంటో రేపటి ఉదయకాల సందేశములో చూడబోతున్నాం. ఆ రహస్యం మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో తెలుసుకోవడానికి రేపటి వరకు వేచి చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.